మనీషా ఫిలిమ్స్ కావచ్చు, మీరు కొలాబరేషన్ ఏదైతే ఉందో, మీ కంఫర్ట్ ఉండటం కోసమే అసలు మీరు బయట మ్యాక్సిమం చేయలే, చాలా వరకు మ్యూజిక్ కూడా చేయలేదండి నేను. చేయలే. అదే కారణం వేరే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో, ఎందుకంటే నాకు నా కాదండి, ఫ్రీడమ్ అన్నా లేకపోతే ఎట్లా చూడాలి ఎలా ఎలా చూడాలి అని అంటే చెప్తానండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ అండి, ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఎక్స్పర్ట్. అంటే నేను పెద్ద అనుభవజ్ఞుడు ఏం కాదు పాటలు చేయట్లో. పాటలకే నీకు ఇది వచ్చు, నీకు ఇది వచ్చు, నీకు ఇది వచ్చు అని చెప్పి మా వాళ్ళందరూ చెప్పేసరికండి, ఒకవేళ నాకు వచ్చేమో అనుకుని చేసేసిన తర్వాత సూపర్ డూపర్ హిట్స్ అయిపోవడం మొదలుపెట్టినాయండి వరుసగాను. ఆ తర్వాత నేను కూడా నేర్చేసుకున్నాను ఈ చేయటాలు ఇవన్నీ కూడా. నాకు ఇప్పుడేమి రాకేం కాదండి, అన్ని తర్వాత అన్ని కూడా స్లోగా నేను తెలుసుకున్న తర్వాత నాకు రాంది నాకు చేతగాంది ఏంటంటే నేను స్వరం రాయలేను. ఒకసారి చక్రవర్తి గారిని అడిగానండి, ఫ్లైట్లో కలిసారు ఆయన. అడిగితే అండి నాకు స్వరం రాయటం రాదు సార్, ఎట్లాగా నేర్చుకుందాం అనుకుంటానండి నేను నీకో సలహా చెప్పనా అన్నాడు ఆయన. చెప్పండి సార్ అన్న. నేర్చుకుంటే ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు ఆ స్వరం రాత్రి మీద నువ్వు దృష్టి అంతా పెడతావు, క్రియేషన్ మీద ఎప్పుడు పెడతావు? ఓకే. నీకు ఒక విషయం తెలుసా, నాకు కూడా రాయడం రాదు. ఇంకా బాగుంది. కానీ నేను దాని మీద ఆ విషయంలో డిపెండెంట్నే. ఎవరో ఒకళ్ళు రాసి పెడతా ఉంటారు నాకు. కానీ ఎవరో ఒకళ్ళు రాసి పెట్టేవాళ్ళు నీకు దొరుకుతున్నప్పుడు వై యూ షుడ్ లెర్న్ అబౌట్ ఆఫ్ ఇట్. ఓకే, అవసరం లేదే. నీకు భగవంతుడు ఒక గొప్ప ఒక వరం ఒకటి ఇచ్చాడు, క్రియేట్ అంత క్రియేట్ చేయి నువ్వు. యువర్ మ్యూజిక్ ఈజ్ గ్రేట్. నేను కూడా ఎన్నో పాటలు విన్నాను ఇప్పుడు వరకు. నీకు నేనే కాదు ఫ్యాన్ని, నీకు రెహమాన్ కూడా ఫ్యాన్ అనే విషయం గుర్తుపెట్టుకో. ఓకే. అప్పుడు రెహమాన్ బాగా మంచి స్వింగ్లో ఉన్నారండి. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను నా దగ్గర నెంబర్ 1 క్యాసెట్లు ఇవన్నీ నా దగ్గర పెట్టుకుని ఉంటాను నేను. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకు ఎవరన్నా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడంటే నాకు ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పి పేరు చెప్పాడండి ఆయన. ఓకే. ఇలాంటి ఒక దాన్ని నువ్వు కాదనుకుని నువ్వు ఎన్ని నేర్చుకోవాలని అనుకుంటావు? వద్దు. ఈ భగవంతుడు నీకు ఒక వరం ఇచ్చాడు, క్రియేట్ చేసుకో. అండ్ జడ్జిమెంట్ నీకు భగవంతుడు ఇచ్చాడు, జడ్జ్ చేయి. ఓకే, ఈ సౌండ్ నాకు కరెక్ట్గా ఉంది, సెలెక్ట్ ఇట్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ టు వర్క్ ఆన్ ఇట్. టేక్ ద వర్క్. డైరెక్టర్గా ఏం చేస్తావు నువ్వు? యూఆర్ టేకింగ్ ద వర్క్. ఆర్ యూ డూయింగ్ కెమెరా? ఇదే అడిగాడండి ఆయన. ఆర్ యూ డూయింగ్ కెమెరా? నో, సంబడి ఈస్ డూయింగ్ ద కెమెరా. మహానుభావుడు శరత్ గారు చేసేవాడు అండి. సంబడి ఈస్ డూయింగ్ ఇట్. అప్పట్లోనే ఇలాంటి మహానుభావుడు ఇంకో దివాకర్ బాబు గారు చాలా బాగా రైటర్. చాలా మంచి అసెట్. నేను ఎదగడానికి వీళ్ళందరూ దోహదపడారు. ఒక పక్క నుంచి అచ్చిరెడ్డి గారు తక్కువ చేశాడు, ఆయన ఇంత చేసుకుంటూ వచ్చాడు. అంటే ఇంతమంది నీకు ఉండగా జస్ట్ యూ డూ వన్ థింగ్ యాజ్ ఎ డైరెక్టర్, యు ఆర్ జస్ట్ టెల్లింగ్ ఇట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్తున్నావు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నావు, అదే పని చేయి. ఓకే. నీకు అలాగే నువ్వు కథను నువ్వు రాసుకుంటున్నావు, రాసుకో. స్క్రీన్ ప్లే నువ్వు చేసుకుంటున్నావు, చేసుకో. దానికి మ్యూజిక్ నువ్వు చేస్తున్నావు, చెయ్యి. రైట్. ఓకే. సందేహించకమ్మా అని ఇంత చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఎంతసేపు అండి, గంట సేపు కూర్చున్నాం ఇద్దరం అండి. సూపర్ అండి. అసలు మీ డిస్కషన్ లో ఆయన ఎన్ని మంచి హిట్లు ఇచ్చారు మహానుభావుడు. ఆయన అప్పటికి ఎన్ని వందల సినిమాలు చేసేసాడు ఆయన. కొన్ని వందల సినిమాలే చేశాడండి, కొన్ని వందల వేల పాటలు చేసేసాడు ఆయన. ఎన్ని సూపర్ హిట్లు ఉన్నాయో ఆయనకి, చాలా. ఇన్ని ఉండి ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటే నేను అలాగా గుడ్లు అప్పగించి చిన్న పిల్లాడిలాగా ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు అని నాకు అనిపించిందండి. చక్రవర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడ సౌండ్స్ ఇందాక మాట అన్నారు మీరు, కొన్ని ఉన్నాయి. ఓలా అని ఒక సౌండ్ గానీ, అవునండి, వినోదంలో వాడేమో హే హే అనేది ఒక ఈ టైప్. ఏంటి సార్ ఈ సౌండ్ అసలు ఎక్కడి నుంచి పెట్టారు? అసలు ముందు అసలు సౌండ్ కైనా వచ్చేటట్టుంది.
అప్పట్లోనండి ఓన్లీ రికార్డింగ్ మాత్రమే ఉండేదండి. అంటే ఓన్లీ మన టేప్లో రికార్డ్ చేసుకోవడం అనేటటువంటి. ఓకే. నాకు ఏదైనా బాగా నచ్చేసిన సౌండ్ని నేను 24 గంటల పనిలోనే ఉంటానండి. నేను మెలకుగా ఉన్నంతసేపు పనిలోనే ఉంటానండి. నేను అందుచేత నాకు ఎక్కువగా ఈ టెల్లింగ్ రాదు కాబట్టి ఎక్కువ రాదండి. ఓకే. అంటే ఎక్కువ మీకు ఇప్పుడంటే చెప్పగలుగుతాను రాగాల పేర్లు, మీకు తాళాల పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను నేను. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని చేసిన తర్వాత అండి చేయకముందు రావు. ఓకే. అంచేత ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు నేర్చేసుకుంటూ ఉండేవాడిని. అంటే అదే మనిషికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని అంటే ఓహో ఇదన్నీ మనం తెలిసేసుకోవచ్చు. అందుకే రేపటి రోజు గురించి మీకు తెలియకుండా ఉంటుంది. నిజంగా ఉండదండి. నిజంగా రేపు రోజు ఏం జరుగుతుందో తెలియదు. బట్ వీఆర్ ఫేసింగ్ ఇట్. కరెక్ట్. వీఆర్ ఫేసింగ్ టుమారో. ఎవ్రీవన్ ఈజ్ ఫేసింగ్ టుమారో. సో ద లైఫ్ కూడా అంతే. అలాగే అనుకుంటే మాత్రం ఇంపాసిబుల్ అండి. నథింగ్ కెన్ స్టాప్ యూ. రైట్. చేయొచ్చు అండి. రైట్. ఓకే. అలాగే చేసుకుంటూ వచ్చాను నేను ఇన్ని సంవత్సరాలు కూడా. ఓకే. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉంటాయా అని ఆ సౌండ్స్ ఎక్కడెక్కడ పట్టుకుంటారు అసలు డిఫరెంట్ గా? అప్పుడు మీకు చెప్తానండి దానికి ఏమైంది ఎలాగని చెప్పేసి. రికార్డ్ చేసుకుంటానని చెప్పాను కదా. నాకు నచ్చినటువంటి మ్యూజిక్ ఏదైనా ఉంటే మాత్రం చిన్న టేపులో రికార్డ్ చేసుకునండి. ఇది మొత్తం మా మ్యూజిషియన్స్కి అందరికీ వినిపించేవాడిని అండి. ఇగో ఇలాగే ఇగో ఇక్కడ రికార్డింగ్ మనకి ఇలా రావాలి, దీని మీద ఇంకా మీకు ఏదైనా ఉంటే మీరు వినిపించండి నాకు అని వినేవాడిని. విని ఇది కాదండి మనకి ఇలా చెప్పేవాడిని అండి. ఎప్పుడైతే ఈ మ్యూజిక్ సేమ్ ఇలా ఇది చేస్తా ఉండే ఇది బాగుంది కదా ఇట్లా చెప్పేవాడిని. ఓకే. చెప్తే అరే ఇది బాగుంది కదా ఇలాగా బాగా చేద్దాం ఇలాగా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారు ఇవన్నీ మొత్తం మార్చేసండి. మొత్తం ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ కూడా అది చేసి అందులో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి చేసి అందంగా తయారు చేసి పెట్టి ఇచ్చేవారు. ఫీడింగ్ వాళ్ళు ఇచ్చేవారు. ఓకే. సో ఇంత ఎప్పుడైతే జరుగుతూ ఉందో మీకు ఎందుకు రాదు, అద్భుతాలు తయారవుతాయండి. వెంకటేష్ గారి ప్రాజెక్ట్ నేను వెంకటేష్ గారికి కూడా కథ చెప్పానండి. ఆ కథ ఏంటి అని అంటే మళ్ళీ చెప్తాను, అది కూడా చెప్తాను. చెప్పండి. ఒక చింపాంజీ యాజ్ హీరోయిన్ అండి. ఓకే. చింపాంజీ అంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. మామూలుగా మీరు చూస్తే మనం చింపాంజీ అనేటటువంటి దాన్ని మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి బాగా కూర్చోబెట్టి వీడు దాన్ని వాళ్ళ మామ చెప్పాడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చేసేసుకోవాల్సిందే అని చెప్పాడు అలాగని చెప్పేసి సరే ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ చేసి తాళి కట్టేసాడండి. కట్టేసిన తర్వాత అది డోర్ తలుపు ఇలా పైన పావడం ఓపెన్ చేసి చూస్తే అది చింపాంజీ. అయ్యి బాబోయ్ నేను చింపాంజీని కట్టేసుకున్నానంటే అలాగే అక్కడి నుంచి అది నా పెళ్ళామని తిరుగుతూ ఉంటుందండి. ఓకే. వీటికేమో ఆల్రెడీ ఒక మేనర్కి ఇంకో మేనర్కి ఉంటుందండి. ఉన్న పిల్ల నువ్వు చింపాంజీని పెళ్లి చేసుకున్నా నేనేం చేయను అని అది చెప్తుంటాండి. ఇక ఈ మధ్యలో ఇతను నలిగిపోవడం అనేటటువంటి సందర్భాలు క్రియేట్ చేస్తున్నాండి. ఆ చింపాంజీ నేర్పుద్దండి వీడికి నువ్వు ఎలా కాదు, నువ్వు ఇలా 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 ఉండాలి, నీ లైఫ్ ఇలా ఉండాలి, దిస్ ఇస్ నాట్ ద వే అని ఫైనల్గా వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు చింపాంజీ. ఓకే. ఓకే. చేసి వెళ్ళిపోద్ది అది. ఓకే. సో మీరు ఈ యానిమల్స్ ఈ ప్యాటర్న్ ఉంది చూసారా, ఇప్పుడు రాజేంద్ర గజేంద్ర సేమ్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ చెప్పాను నేను. ఆ ప్యాటర్న్ చెప్తే అవతల మనకి ఇప్పుడు చింపాంజీ అని ఎక్కడ సార్ ప్రయత్నం చేస్తాం, ప్రయత్నించే కొద్దీనే కదా తెలిసేది. ఒకవేళ ఇప్పుడు ఇది లేదు సెకండ్ ఆప్షన్ లో ఇంకొక కథతో రండి, ఇంకొకటి ఆల్టర్నేటివ్ కాదండి. అప్పుడు దాకా మీరు కాంప్రమైజ్ నేను ఇవ్వనండి. నేను అనుకున్నది నేను ఖచ్చితంగా ఉన్నట్టుగా పర్ఫెక్ట్ గా చెప్పేస్తానండి. ఓకే. ఓకే. ఇలాగే వెళ్తాను, ఇది 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 కథ అలాగని చెప్పేసి చెప్తే అది నచ్చితే చేయటం లేకపోతే ఊరుకోవడం అంతేనండి. ఓకే. ఓకే. అందుకే మీకు ఇంతవరకు నేను ఆ పెద్ద హీరోలు ఎవరితోటి కూడా హీరోలు అదే రైట్. ఓకే. అప్పుడు బాలకృష్ణ గారు కూడా నేను ఒకటే సీన్ చెప్పాను. ఇక యాక్చువల్గా నాగార్జున గారి మీద ఏమో నేను రాకుమారుడు అనుకున్నానండి. రాకుమారుడు అంటే గుర్రం అది మంచి ఫుల్ పట్టులో ఉండేటటువంటి కథ, అది అద్భుతమైన కథ, మొత్తం అంతా సిద్ధంగా ఉంది నా దగ్గర, ఇవాళ కూడా ఉందండి కదా అది. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే అది రేపు పొద్దున భవిష్యత్తులో చేస్తానేమో కూడా. అది కూడా రెడీగా ఉందండి. ఇంత గొప్ప కథనండి నాగార్జున గారు ఏం చేశారంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ అండి సిఎల్ నరసారెడ్డి. ఆ సి నరసారెడ్డి అన్నప్పుడు గీతాంజలి సినిమా చేశారు ఆయన ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు, ఆయన ప్రొడ్యూసర్ వచ్చాడు, వచ్చి సార్ నేను అది సినిమా చేయలేనండి నేను అన్నాడు ఆయన.
అదే దేనికోసం చేయలేరండి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ కదా అండి అలా ఉంటుందండి మనం ఈ రోజుకి ఎదగాలి కదా అని చేత కొంచెం ఎక్స్పెన్స్ ఉంటుంది అలాగే అలా కదా సార్ నాకు ప్రస్తుతం టేబుల్ మార్జిన్ రావాలండి అన్నాడు. ఓకే. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా మీకు ఇదే సినిమాని 25 లక్షలు మీకు లాభం ఇచ్చేస్తానని చెప్పేసి ఒక ఆయన మిమ్మల్ని అడిగాడు. ఆ విషయం నాకు తెలుసు కానీ మీ దగ్గర నేను చెప్పలేదు ఎప్పుడు, కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు. పోనీ ఒకసారి ఆయనతో మీరు మాట్లాడి 25 లక్షల లాభం మీరు తీసేసుకోండి, నేను ఆ సినిమాని చేస్తాను, రాకుమారుడు అనే సినిమాని చేస్తాను అని చెప్పానండి. ఓకే. చెప్తే అలా కాదు సార్ నాకు 25 లక్షలు సరిపోవు సార్, నాకు ₹1,00,00,000 ఉంటేనే కానీ నేను అప్పుల నుంచి బయటపడను సార్ నేను అని చెప్పాడు ఆయన. ఓకే. సరే ఆ సంగతి మీరు నాగార్జున గారితో మాట్లాడండి అన్నాను. మాట్లాడితే నాగార్జున గారు ఫోన్ చేసి నాకు వేరే ఏదైనా ఒక రీమేక్ లాంటిది ఎందుకు సెలెక్ట్ చేయకూడదు నువ్వు అని అడిగారు ఆయన. సరే ఇంత అద్భుతమైన కథ అది, ఆయన ఏమో 25 సరిపోదు అంటున్నాడు, మరి అలా చెప్తున్నాడు అలాగని చెప్పి చెప్తున్నాడు. మరి ఏది నిజం ఏది అబద్ధం మనకి ఎలా తెలుస్తుంది, బట్ కాకపోతే మరి ఆలోచించుకుని చేస్తే బెటర్గా ఉంటుంది, నీ ఇష్టం, నువ్వు ఏ కథ అనుకుంటే ఆ కథ, మరి ఫైనల్గా నాకు నువ్వు కావాలని అనుకుంటున్నాను నేను అన్నారు ఆయన. ఆయన చాలా బాగా చెప్పాడు. సరే మళ్ళీ నరసారెడ్డి గారికి నేను ఫోన్ చేసి రండి మీకు మంచి రీమేక్ ఏదైనా ఉంచుతాను అలాగే, ఆయన కూడా రీమేక్ గురించి సలహా చెప్పాడు కదా అలాగని. అప్పుడు వేరే ఒక రీమేక్ వెళ్ళి తీసుకొచ్చి కె విశ్వనాథ్ గారిని వాళ్ళని చేసామండి. వజ్రం అనే సినిమా చేయడానికి మూల కారణం ఇది.